మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ పట్టణ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు మాజీ మంత్రి సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి కార్యకర్తలకు గుర్తింపు దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి సునంద వేధింపులకు గురి చేస్తుందంటూ కలెక్టర్ సంతోష్కి అంగన్వాడీ టీచర్లు ఫిర్యాదు చేశారు. తమను దుర్భాషలాడుతూ మానసికంగా వేధింపులకు గురి చేస్తుందని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు తమ కుటుంబాన్ని కూడా ఇష్టమొచ్చినట్లు తిడుతుందని అంగన్వాడీ టీచర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని, రోజురోజుకి ఆమె వేధింపులు ఎక్కువయ్యాయని అంగన్వాడీ టీచర్లు కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు.